నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఎస్ఎస్సీ ఫలితాలలో ములుగు జిల్లా 8వ స్థానంలో ఉండడంపై హర్షం వెలిబుచ్చిన మంత్రి సీతక్క. కాటేపల్లి ప్రీమియర్ కంపెనీ మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అక్రమాలకు తావులేదన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తుందన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానుతు రవిచంద్రతో కలిసి పాల్గొన్న కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాలతో 97.63% విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించి రాష్ట్రంలో 8వ స్థానంలో నిలవడం హర్షించదగ్గ విషయమని, రానున్న విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. కాబట్టి ఈరోజు మీ అందరికి కూడా మరొకసారి, ఎందుకంటే మీరు చాలా ముందు వచ్చారు, మేము అనుకోకుండా వేరు ప్రోగ్రామ్స్ తో కలెక్టర్ గారు మేము వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ సారి టీచర్స్ అదేవిధంగా పేరెంట్స్ అందరితో మేము ఎక్కువ మీటింగ్స్ పెట్టి ములుగు జిల్లా ఇంకా మంచి ర్యాంక్ వచ్చే విధంగా, ఇప్పుడు 97.639% పని చేస్తాం. మీరు అందరు కూడా బాగుండాలి, లైఫ్ లో సెటిల్ కావాలి. సేమ్ టైంలో మీ కొంత టైంను మన వెనుకబడ్డ ములుగు ప్రాంతానికి, మన సొంత గడ్డకు, మన సొంత ఊర్లలో కూడా మనం టైం ఇచ్చి టీచ్ చేయడం కానీ, సేవ చేయడం కానీ, ఏదో ఒకటి మీరు పిల్లలకు మరి ఊరుకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కంగ్రాచులేషన్ టు ఆల్. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో ఉన్న ప్రీమియర్ ఎక్స్ప్రెస్ కంపెనీలో పేలుడు జరిగిన ప్రదేశాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య సందర్శించారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందే వరకు కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలని వారు కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఎంపీ వ్యాఖ్యానించారు. ఈ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీ, ఈ కంపెనీ ఫిబ్రవరి నెలలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ కంపెనీ ఇంకొక బ్రాంచ్లో, అప్పుడు కూడా ఒక ప్రాణం కోల్పోయింది. అప్పుడే నేను ఎక్స్ప్లోజివ్స్ ఇండియా అని ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో వీటన్నిటిని పర్యవేక్షణ చేస్తుంది ఈ ఇండస్ట్రీస్ మీద, వారికి నేను ఓపెన్ లెటర్ ఇచ్చిన. ఏకే మీనా గారు అని వాళ్ళ ఆఫీసర్, ఆయన ఆ రోజే నేను ఒక లెటర్ ఇచ్చిన, ఒక ఇండివిజువల్గా ఒక మనిషిని ఇచ్చి లెటర్ కూడా వాళ్ళ చేతికి ఇచ్చి ఆథరైజేషన్ తీసుకొని వచ్చినాం. ఎందుకంటే ఈరోజు ఇన్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళకు అటువంటి పరిస్థితి వస్తే వాళ్ళను కూడా సమానంగా ట్రీట్ చేసి, ఆ పరిస్థితులు ఏందో మనం ఇప్పుడే వాళ్ళకి ఏమి ఇస్తాము ఏం చేస్తాం అనేది వాళ్ళ ఖర్చులు పెట్టి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన దాకా వాళ్ళని మెయింటైన్ చేయండి. దేవుని దయ వల్ల వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చి పొద్దున ఇటువంటి కంపెనీస్ని ఉంచి, ఇప్పుడు ఎవరో ముద్ర అడుగుతుంది, ఈ కంపెనీస్ని ఉంచాలన్నా ఉంచొద్దా అనే నిర్ణయం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది వీళ్ళు ఒకవేళ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకపోతే. ఇలా కేవలం ఉపాధి కోసమే మనకు క్లియర్ రిపోర్ట్ వస్తుంది. చనిపోయిన వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం, వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటాం. వాళ్ళ కుటుంబాలకు రేపు పొద్దున వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇదే ఇండస్ట్రీలో ఉద్యోగం ఇస్తా అంటారు వాళ్ళు. ఇదే అని కాకుండా వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే కూడా నేను మా ఎమ్మెల్యే గారు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లలో ఎలాంటి అక్రమాలకు తావులేదని, ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఉన్న పేర్లను డబుల్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే మంజూరు చేయడం జరుగుతుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కోటపల్లి మండలంలోని రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రవీందర్ ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని ఆత్మహత్యాయత్నం తెలుసుకున్న ఎమ్మెల్యే బాధితుడు రవీందర్తోనే ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. చేసుకోండి సార్, చేసుకోద్ది సార్. మీరు అన్నట్లు ఖచ్చితంగా మీరు అన్న విధంగానే మేము కూడా ఏకీభవిస్తున్నాం కదా సార్. దానికి దయచేసి ఏమనుకోకుండా సార్. ఈరోజు ఒక వ్యక్తి రాయలపల్లి నుంచి కొట్పల్లి మండలం చెప్పడం జరిగింది. మళ్ళొకసారి చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇప్పిస్తున్నాం. అన్ని లిస్టులు ఏదైతే ప్రిపేర్ అయినాయో ఇవన్నీ కూడా మళ్ళొకసారి సరిగా
వెరిఫికేషన్ చేసి అందరికీ కూడా అందరం కలిసి ఈ సమస్యను ఏదైతే ఉందో ఎస్పెషల్లీ చెన్నూరు నియోజకవర్గంలో ఇంకా కొన్ని ఉన్న వాళ్ళకు మనము ఈ ఇంద్రమ్మ ఇల్లు లేదు, ఎందుకంటే పట్టాలు ఆల్రెడీ ఇచ్చినామని. సో ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళొకసారి పరిశీలించి అర్హతలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు లభిస్తుందని చెప్పి మళ్ళొక బీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని జెండాలను ఆవిష్కరించారు. కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సీఎంగా కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి కార్మికులను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. నేను మీకు కొత్త కాదు, కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే కల్పించారంటే మీ అందరి ఆశీర్వాదం. అది తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిందే తెలంగాణ తెచ్చుతుంది. తెలంగాణ తెచ్చిన తర్వాత మన బతుకులు మారాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించాం, తెలంగాణ తెచ్చినాం. తెలంగాణ మన కళ్ళ ముందు వచ్చింది. కేసీఆర్ గారు ఈ కార్మికుడే విజయైన దేవుడుగా భావించిన ఆ రోజు కేసీఆర్ గారు అద్భుతమైన ఈ కరీంనగర్ నగరము గతంలో కూడా మీరు రోడ్లు ఉడిచింది చాలా వరకు, అన్ని మట్టి రోడ్లు దుమ్మ రోడ్లు ఉండే, ఎంత అభివృద్ధి చెందింది. మనం ఎన్నిసార్లు ఉడిచినవడంగా అది క్లీన్ కాకపోవు, కానీ ఇప్పుడు మంచి రోడ్లు వేసుకున్నాం, 1000 కోట్లు తీసుకొచ్చి రోడ్లు తీసుకొచ్చాం. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కార్మికుల అభివృద్ధి నోచుకుంటలేదు, కరీంనగర్ అభివృద్ధి నోచుకుంటలేదు. కనీసం మంచినీళ్ళు తాగాలంటే తాగుతుంది. ఇప్పటికే కేసీఆర్ గారు బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో కేటీ కాలంలో ఇంటి వస్తుంది కాబట్టి నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను మీ అందరికీ కూడా, మాకు నిజమైన దేవుళ్ళు మీరే మాకు ఇస్తుందని బట్టి ఇది అది చెప్పి మొత్తానికి అయితే ఇప్పుడు అలా పైసలు లేవని నిర్దేశం. కాబట్టి నేనేమన్నా మన కార్మికుల సమస్యలు కార్మికులకు పెద్ద గోయల కొట్ట అయ్యట్లేదు. రేపు ఎల్లుండో డిఫరెంట్ తయారు చేసుకొని అమిత్ షాని ఇస్తాము, ఇచ్చి డెఫినెట్గా మనం సాల్వ్ అయ్యేదాకా గమనికం. జై తెలంగాణ. కుకట్పల్లి నియోజకవర్గంలో మేడే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జీహెచ్ఎంసీ కార్మికులకు సెలవు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఒక కార్మికుడిగా ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు ఒక ఉత్సాహంగా ఒక వాతావరణంలో పెద్ద ఎత్తుగా మనం ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. అలా కార్మికులు అదేవిధంగా కష్టం చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకొని ఒక పండుగ వాతావరణంగా అదేవిధంగా ఒక జాతరగా తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశం భారతదేశంలో కూడా ఈరోజు మేడే చేస్తున్నట్టు మనం తెలియజేసుకుంటాం. నేను కూడా కార్మికులు కాబట్టి కార్మికుల సంగతి పూర్తి అవగాహన ఉంది కాబట్టి పూర్తి అవగాహన ఉంది. ఈరోజు ఆనందంగా చేస్తున్నటువంటి ప్రతి కార్మికులు శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నాం. జై హింద్. కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతిల నవీన్ కుమార్ మాట్లాడుతూ పహల్గాం ఘటనలో మరణించిన వారికి నివాళులర్పించిన నవీన్ సింహాచలంలో భక్తుల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి రాజధాని అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించేందుకు కూటమి ప్రభుత్వం అమరావతి 2.0కు శ్రీకారం చుట్టిందని తెలిపారు. మృతులకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు పరిహారాన్ని ప్రకటించారు. అలాగే క్షతగాత్రులు ఎవరున్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా 3 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. ముందుగా ఆయనకి అని ప్రగల్భాలు పలుకుతూ అతను చేసే ప్రతి అవినీతిని కూడా డైవర్ట్ చేసుకోవడానికి ఈ రాజధాని అంశాన్ని ముందు పెట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని సిద్ధంగాను ఆ విధంగా ఒక ప్రణాళికని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రూపొందించడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సహకారం మహబూబాబాద్ లో పట్టణ డీజిల్ మెకానిక్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే మురళీనాయక్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా డీజిల్ పెట్రోల్ మెకానిక్లు స్వంత షాపులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఒకే చోట 8 ఆటో నగర్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో నగర్ వాస్తవ్యులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వాళ్ళకు పని చేయడానికి సరైన వాతావరణం లేకపోవడం వలన కిరాయికి ఇచ్చేటువంటి యజమానులు కూడా ఎక్కువ ఇంటి అద్దెను అడుగుతూ ఉన్నారు. అందుకే వీరందరికీ ఊరు బయట ఒక 8 ఎకరాలలో ఎక్కడ పడితే అక్కడ వాడు వెల్డింగ్ చేయడం వలన అక్కడ ఇనుము సామాన్లు అక్కడిక్కడ చిల్లర వద్దరుగా పడి ఉండడం వలన
వచ్చేటటువంటి నేను ఈ ఫైల్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా. త్వరలోనే ఇటువంటి కార్మికులకు ఆటోమొబైల్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ వాళ్ళు, అదేవిధంగా బిల్డర్స్ కూడా ఒక ఆటో నగరంలో నేను చోటు కల్పిస్తానని చెప్పి మాటిస్తున్నాను. షేర్లింగంపల్లి డివిజన్లో గల హూడా ట్రెండ్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రుచి టిఫిన్ సెంటర్ను కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ప్రారంభించి మాట్లాడుతూ నాణ్యతతో కూడిన అల్పాహారాన్ని వినియోగదారులకు అందిస్తూ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఫిన్ సెంటర్ యజమానులు పాల్గొన్నారు. ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పాసమైలారం తై బజార్ వేలంపాటలో పలువురు వ్యాపారులు పాల్గొని వేలం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. వేలంపాటలో మున్సిపల్ కమిషనర్ 11,03,000 చిల్లర వేలంపాట పాడుతూ వేలంపాట మూడోసారికి దూకుడు పెంచారని వ్యాపారులు విమర్శించారు. ముగ్గురు కాలేదంటారు, ముగ్గురు 1 2 విష్ణు 3 ముగ్గురు కాలేదంటారు. సంతకాలు పెడుతుంటే వీళ్ళు ఇక్కడ పోతున్నారు, అక్కడ పోతున్నారు. వీళ్ళు సడన్ కాదంటే వాళ్ళు ఒక్కొక్కరు 10-15 కాలాలు వచ్చారు. వీళ్ళు గరీబ్ గడి మీద వచ్చిండు, వాళ్ళకి ఏం అవసరం, వీళ్ళు కూలి ఏదో చేసుకొని వీళ్ళు పని చేసుకుంటారు. ఇచ్చి వాళ్ళ రసాలు ఇచ్చి అది అయితే వీళ్ళు ఏదైనా పరిస్థితి చేస్తారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ దండేపల్లి మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో మోదీ చిత్రపటానికి బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ వీరబెల్లి మరియు బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ దేశంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఏదైతే కేబినెట్ తీసుకున్న నిర్ణయము రాబోయే జనగణనలో కులగణనను కూడా, అంటే ఏదైతే సెన్సస్ ఉన్నదో 2026లో ఏదైతే దేశం మొత్తం కూడా సెన్సస్ చేపడుతుండ్రో ఆ సెన్సస్ లో భాగంగా క్యాస్ట్ సెన్సస్, ఇది ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. ఇది చాలా పెద్ద నిర్ణయము, చారిత్రాత్మకమైన నిర్ణయము. ఎన్నో సంవత్సరాల సెన్సస్ లో దీన్ని చేర్చడం జరిగింది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రం చేసే హక్కు మాత్రమే ఉన్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేరాదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినా వాటిని సర్వేలు అంటారు. సెన్సస్ చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వం. ముందుకు తీసుకుపోవడానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నందుకు వారికి దండపల్లి మండల ప్రజల తరఫున, మంచిర్యాల జిల్లా ప్రజల తరఫున నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. షేర్లింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్లో మార్నింగ్ వాక్ చేపట్టిన కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ సమస్యలను తెలుసుకున్నారు. సన్నబియ్యం స్థానిక రేషన్ షాపులో సక్రమంగా పంపిణీ జరుగుతుందా లేదా అని ఆరా తీశారు. అనంతరం సన్నబియ్యం పంపిణీ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. కులగణన చేయాలన్న కేంద్ర నిర్ణయంతోనే ఆల్ ఇండియా ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ కూడలిలో ఉన్న జ్యోతిరావు పూలే దంపతులకు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దశాబ్దాల నిరీక్షణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతి గణనలో కులగణన చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన భూదాన భూముల అన్యాక్రాంతపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని అఖిల భారత సర్వసేవా సంఘ్ మేనేజింగ్ ట్రస్టీ అఖిల భారత సర్వోదయ మండలి విజ్ఞప్తి చేసింది. అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని అన్యాక్రాంతమైన భూదాన భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. Please save the Buddha lands. Please save the Buddha lands. Please save the Buddha lands. పేద ప్రజలు, దళితులకు, రైతు కూలీలకు ఇచ్చినవే, వేరే వాళ్ళకని కాదు. అది మా ఊరు దాని నుంచి స్టార్ట్ అయ్యి 100 నుంచి స్టార్ట్ అయ్యి 1000 ఆకుటం ఎకరాలు అఫీషియల్ గా వచ్చింది ఆల్ ఓవర్ ఇండియా. ఇంత స్కాండల్ ఎక్కడా లేదు ఇండియాలో. వారు వచ్చింది ఇప్పుడు
ఆల్ ఓవర్ ఇండియా ఫోకస్ అయింది పిగ్ స్కాండల్ తోటి. ఒక 5-6 జడ్జిమెంట్స్ రాగానే వారందరూ ఎక్కడైతే బుధానం అయితే ఎట్లా వారందరూ దళితులకు రైతు కూలీలకు తప్ప వేరే వాళ్లకు అలాట్ చేయకూడదు. చేసినవన్నీ వెనక్కి తీసుకోవాలి. ఇది మా విజ్ఞప్తి. సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారమే అలాట్ చేయాలి. ఇది వారి విజ్ఞప్తి. ఇంతవరకు అదే రాజేందర్ రెడ్డి టైంలో జరిగిన అన్యాక్రాంతాన్ని సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ జరిపించాలని వారు కోరుతున్నారు ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఫుట్వేర్ డిజైన్ మరియు డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ 2025-26 సంవత్సరానికి గాను ఈ నెల 10వ తేదీ వరకు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు అనేక సంస్థలతో వివిధ రకాల కోర్సు ఏర్పాటు చేసిందని, ఇప్పటివరకు కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన ఈ ప్రచారం ఇక నుండి యావత్ తెలంగాణ ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అండి. ఈ ఇన్స్టిట్యూట్లో బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ కోర్సెస్ జరుపుతున్నాము. బ్యాచిలర్స్ కోర్సెస్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఫుట్వేర్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఫ్యాషన్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ లెదర్ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ డిజైన్, ఇలా 3 డిజైన్ కోర్సెస్ ఉన్నాయి. అన్ని డిజైన్ కోర్సెస్ 4 ఇయర్స్ అండి. యూజీ కోర్సెస్ వచ్చేసి 8 సెమిస్టర్స్ 4 ఇయర్స్ కోర్సెస్. ఎలిజిబిలిటీ +2. సో లాస్ట్ డేట్ May 7th వరకు అప్లికేషన్స్ fddaindia.comలో సబ్మిట్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 11th May. ఎగ్జామినేషన్ సెంటర్ హైదరాబాద్లో ఉంది. సో బ్యాచిలర్స్ ఆఫ్ డిజైన్, మాస్టర్స్ ఆఫ్ డిజైన్, BBA, MBA కోర్స్. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తమ విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు రావడం పట్ల ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడారు. SSC ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఘన విజయం సాధించారని తెలిపారు. SSC 2025 ఫలితాల్లో మరి ఆల్ ఫోర్స్ మరోసారి సంచలనమైన మార్కులతోటి గతంలో గ్రేడింగ్లు ఉన్నప్పుడు అద్భుతమైన మరి సంఖ్యలో గ్రేడింగ్లు 10 GPలు తీసుకురావడం జరిగింది. ఈసారి మళ్ళీ అనూహ్యంగా మన గవర్నమెంట్ మార్కుల సిస్టమ్ తీసుకొచ్చింది. నడి మధ్య వరకు కూడా పిల్లలకు తెలియదు గ్రేడింగే ఉంటుంది అనుకున్నారు. అయినా పర్లేదు, ఆ చివరి మూమెంట్లో మరి పిల్లలందరూ కూడా ఒక్కొక్క మార్కు గురించి కష్టపడ్డారు. ఇవాళ 589 మార్క్స్ తోటి ఇవాళ అద్భుతమైన మార్కులు మరి మా చిన్నారులు తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా ఓవరాల్గా 1140 స్టూడెంట్స్లో చూసుకున్నట్లయితే 861 మందికి 500 మరియు ఆ పైన మార్కులు రావడం జరిగింది. అంటే 75ని ఇంకా కూడా మనం ఇలాంటి సిస్టమ్ చిన్న చిన్న కన్ఫ్యూజన్లతో పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా రాబోయే రోజుల్లో 10th క్లాస్ పరీక్షలు ఎలా ఉండాలి, ఇవాళ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా మట్టుకు పిల్లలు ఇవాళ 500 ఏవో మార్కులు వచ్చినారు. మరి ఇన్ని మార్కులు వచ్చాయి అంటే నో డౌట్ పిల్లలు కష్టపడి ఉన్నారు. అంతేకాకుండా మన ఎగ్జామినేషన్ I congratulate all of my friends who got highest marks. This is all because of the All Force management which held continuous tests and improved our knowledge. I'm very happy for these marks and I want to become a software engineer and I think I can achieve my goal. పటాన్చెరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలోని కిర్బీ కంపెనీ ప్రాంగణంలో కార్మిక సంఘ నాయకులు మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో INTUC జనరల్ సెక్రటరీ మాధవరావు జెండా ఎగరవేశారు. కొన్ని కార్మిక యూనియన్లు కార్మికులకు న్యాయం చేయలేకపోతున్నాయని వారు వాపోయారు. తెలియజేసుకుంటూ ప్రపంచ కార్మిక దినోత్సవం ఈరోజు కార్మికులందరికీ ఈ దినోత్సవం సందర్భంగా మనం కూడా మన తరఫున మన యూనిటీ మెయింటైన్ చేసుకుంటూ ఈరోజు మనం కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అయితే మన సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా ఉందంటే కార్మికులు అనేది ఇప్పుడు విభజించి పాలించు అనే స్థితిలో ఉంది. ఇంతకుముందు పోరాటం చేసినటువంటి స్థితి ఇప్పుడు లేదు. అంత యాజమాన్యాలకు తొత్తుగా మారుతున్న కార్మిక సంఘాలు ఇప్పుడు యాజమాన్యాలకు తొత్తులుగా మారి కార్మికులకు రక్షణ లేకుండా కార్మికులకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు నడుస్తున్నాయి. ఇలాంటివి మనం రూపుమాపాలంటే మళ్ళీ కార్మిక లోకం మళ్ళీ ఫైట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మన కిర్బీ కార్మిక పరిశ్రమకి మొత్తం పక్కదారి పడుతున్నాయి. కొన్ని యూనియన్లు పక్కదారి పట్టిస్తున్నాయి. అలా కాకుండా కార్మికుల స్ఫూర్తి ఏకదాటిగా ఉండి కార్మికులు ఐక్యంగా ఉండి కార్మికులు హక్కులు సాధించుకోవడానికి ఐక్యంగా ఉండాలని మేడే సందర్భంగా ఈ అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ నీ పేరు మాధవరావు కిర్బీ INTUC కార్యవర్గం.
2025 ఎస్ఎస్సీ ఫలితాల్లో కుకట్పల్లి గీతాంజలి విద్యా సంస్థలు విజయకేతనాన్ని ఎగరవేశాయని, రాష్ట్రంలో 5వ ర్యాంకు సాధించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని స్కూల్ చైర్మన్ పుట్టి శ్రీనివాసరావు తెలిపారు. ప్రారంభించిన మా గీతాంజలి విద్యా సంస్థలు ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లుగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా మొత్తం కూడా వివిధ శాఖలుగా అభివృద్ధి చెందింది. అండ్ ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఐఐటి ఒలింపియాడ్ అండ్ నీట్ ఫౌండేషన్తో పాటు ఎస్ఎస్సి రిజల్ట్స్లో కూడా చాలా మంచి ఫలితాలను చూపిస్తున్నాం ప్రతి సంవత్సరము. అండ్ రావు గారికి మా అభినందనలు తెలుపుకుంటున్నాము. అండ్ స్టేట్ 5th ర్యాంక్ సాధించినందుకు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాము. అండ్ ఈ మా యొక్క జర్నీలో మాకెంతో తోడ్పాటు అందిస్తున్న మా తల్లిదండ్రులందరికీ కూడా మా ధన్యవాదాలు. చాలామంది విద్యార్థులు సైన్సెస్లోను, మ్యాథమెటిక్స్లోను, ఇంగ్లీష్లోను సాధించారు. ఇది గీతాంజలి యొక్క విద్యా విధానానికి అలానే ఒలింపియాడ్ విద్యా curriculum activity implemented successfully. So the rank in the state. This school is better for like teaching purposes. The teaching is so good, and the teachers they explain so proper in a proper way. So that's why I was able to. బెల్లంపల్లి పట్టణంలో 20, 21, 22 వార్డులలో ఎమ్మెల్యే ఆదేశాలతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక సమావేశం నిర్వహించారు. అనంతరం సభ్యుల కమిటీ ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించినట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా ఇందిరమ్మ కమిటీ వేయడం జరిగింది. పట్టణ కమిటీ 10 మందితో నిర్వహిస్తున్నాము. మేము ఇంటింటికి తిరిగి సర్వేలో ఎక్కడ అవకతవకలు రాకుండా పూర్తి పేదవారికి ఇండ్లు అందేలాగా చర్యలు తీసుకుంటూ సర్వే చేస్తున్నాము. ఎక్కడ అవకతవకలు లేకుండా జరుగుతుంది కనుక ఈ బెల్లంపల్లిలో పూర్తి లో పవర్టీ వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నాము. కనుక దీంట్లో ఎవరైనా చిన్న అవకతవకలకు పాల్పడ్డా కానీ వారిని తీసేయడం జరుగుతుంది. అట్లాంటి ఏమీ జరగకుండా మేమందరం కూడా తగిన చర్యలు తీసుకుంటూ ఎమ్మెల్యే గారికి అంటే చెడు పేరు రాకుండా మంచి పద్ధతిలో నడుస్తున్నాము. పూర్తి పేదవాళ్ళకే ఇస్తున్నాము. బస్తీలో మేము కమిటీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ పారదర్శకంగా ఎవరి నిరుపేద కుటుంబాలకు వైట్ కార్డు హోల్డర్లకు ఇందిరమ్మ ఇవ్వడం జరుగుతుంది. అవినీతి లేకుండా క్లియర్గా ఏదున్నా కూడా మెంబర్స్ని డిసైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కమిటీ ఆధ్వర్యంలో ఈ జరుగుతుంది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు బెల్లంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ళకు ఒక 10 మందిని కమిటీ చేశారు. ఆ కమిటీ ఇవాళ నా వార్డు 20వ వార్డుకు కమిటీ మెంబర్స్ వచ్చారు. అవకతవకలు లేకుండా ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు చేరే విధంగా వాళ్ళు కృషి చేసిండ్రు. కౌన్సిలర్ కమిటీ మెంబర్ తరఫున కూడా మేము ఇంటింటికి తిరిగి పేదవారికి పెద్దగా చేశాము. పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ కుకట్పల్లి వివేకానంద నగర్లోని గాంధీ హైట్స్లో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి మౌనం పాటించారు. గాంధీ హైట్స్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉగ్రవాదులను ఉరితీయాలని ప్రధానమంత్రిని కోరారు. और उनके कार्यकारिणी उनके समेत यलवर्ती श्रीनिवासराव गारू जी के आह्वान पर आज 22 अप्रैल के दिन जो घड़ा है, जो होना नहीं था, एक काला दिन है जहां पर हमारे 26 टूरिस्ट वहां पर टूरिस्ट के लिए टूर के लिए आए थे और एक ऐसी घटना हो गई। 5 मिलिटेंट लोगों ने यहाँ पर आकर उनके ऊपर नरसंहार कर दिया। अब ये बात ऐसी है, अभी तक हम इतना महसूस कर रहे हैं। ये काला दिन के लिए हम सभी वासी यहाँ के जितने भी भाई बच्चों बुजुर्गों युवा युवतियों यहाँ पर सभी मिलकर यहाँ पर आकर एक संदेश प्रधानमंत्री को देने का है। प्रधानमंत्री भी बहुत ही इज्जत से, क्योंकि अभी तक हमारे पास 4 बार ऐसा हो चुका है। 1948, 1965, 1971, 1999 जहाँ पर बालाकोट का भी जो हुआ, जहाँ पर सर्जिकल स्ट्राइक हुई, उनको इतिहास मान करे, यही हमारी सच्ची श्रद्धांजलि है। अब समय आ गया है, हम सनातनियों को एकजुट रहना होगा, सनातन एक जगह रहना होगा। जैसा हम एक रहेंगे तो सेफ रहेंगे, ये भावना पाकिस्तान को बताना होगा। इतना ही कहते हुए आज का जो आयोजन यहाँ पर जो किया गया गांधी हाइट्स के अंदर,
एक शोभनीय है। ये संदेश हमारे अध्यक्ष जी प्रधानमंत्री को भेजने के लिए निश्चय आग्रह करेंगे। और इतना ही कहते हुए मैं उनको पुनः 26 लोगों के प्रति जो मिलिटेंट हुआ 22 अप्रैल का हुआ, अभी कभी न जिंदगी में हो 7 बार पाकिस्तान सोचे, उसकी 7 पीढ़ियाँ ऐसा समझे कि कभी भी भारत के पीछे हम। భారతదేశానికి ఒక దురదృష్టకరమైన రోజు. టెర్రరిస్టులు మన పర్యాటకుల్ని పర్యాటక రంగంగా కానీ అన్ని రకాలుగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో మన భారతదేశాన్ని ఇంకా డౌన్గా వాళ్ళు ఇది చేయాలి, ప్రపంచ దేశాల్లో ఇట్లాంటిది జరగకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, రాజకీయ నాయకులు కూడా స్వార్థం కోసం ఓట్ల కోసం కాకుండా నిజాయితీగా మన దేశం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, దేశానికి ఎటువంటి డ్యామేజ్ జరిగినా కానీ ఎవ్వరూ ఆ విషయంలో తల వంచకుండా నా దేశం ముఖ్యం అనే సందేశం ప్రతి ఒక్కరికి వినపడేటట్టు ఇవ్వాలని నేను మా అందరి తరపున, నా తరపున, మా గాంధీ ఎయిడ్స్ రెసిడెంట్స్ అందరి తరపున విన్నవించుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రమశక్తి అవార్డు తీసుకున్న సంగారెడ్డి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులు కొలుకురి నరసింహారెడ్డి పటాన్చేరులో మాట్లాడుతూ, మేడినాడు కార్మిక రంగంలో సేవకై శ్రమశక్తి అవార్డు ముఖ్యమంత్రి నుండి తీసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. రామచంద్రాపురం జీహెచ్ఎంసీ పరిధిలో మేడే సందర్భంగా టీపీయూఎస్ మండల అధ్యక్షులు, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు అబ్బు అలీ కురేషి ఆధ్వర్యంలో కార్మికుల శ్రేయస్సు, కార్మికుల వేతన అమలు చేయాలని కార్మికులతో కలిసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఎస్సీ ఫలితాలలో ములుగు జిల్లా 8వ స్థానంలో ఉండడంపై హర్షం వెలిబుచ్చిన మంత్రి సీతక్క. కాటేపల్లి ప్రీమియర్ కంపెనీ మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అక్రమాలకు తావులేదన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తుందన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.